హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండీ! సమ్మర్‌లో చెరుకు రసం అంటే అందరికీ ఇష్టం కదా! అలాంటి చెరుకు రసాన్ని చెరుకు లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పిల్లలకు మధ్యాహ్నం టైంలో ఇలా చేసి ఇచ్చారనుకోండి కడుపుకు చల్లగా, హాయిగా ఉంటుంది. తాగిన వాళ్ళకి చెరుకు లేకుండా చేశామని మనం చెబితే గాని తెలీదండి. అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ చెరుకు రసంలానే ఉంటుంది. కాబట్టి డెఫినిట్‌గా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మీరు కావాలంటే చిన్నదైనా తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్దదే తీసుకున్నాను. మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి దీంట్లోకి ఒక ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లమే వేసుకోవాలండి. పంచదార వేసుకోవద్దు. అలాగే కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లము మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే అరకప్పు ఫ్రెష్ పుదీనా వేసుకోండి. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలి. నేను చేసేది ఒక ముగ్గురు నుంచి నలుగురికొస్తుందండి క్వాంటిటీ. ఒక్కొక్క గ్లాస్ తాగితే. కాబట్టి ఇలా నేను చూపించిన పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే మీరు ఎక్కువ మందికైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ, తక్కువ మందికైతే తక్కువ క్వాంటిటీ చేయండి. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక స్ట్రెయినర్ ద్వారా వడగట్టుకోవాలి. ఇలా పూర్తిగా వడగట్టుకొని మిగతాది తీసేసుకొని దీంట్లోకి కావాల్సిన ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. నేనిక్కడ చల్లనీళ్ళు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. నేను అలా వేయకుండా కూల్ వాటర్ మాత్రమే వేసుకున్నాను. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నిమ్మరసమే కాకుండా ఇలా చెరుకు రసం చేసి పెట్టారనుకోండి చాలా బావుంటుంది. సేమ్ చెరుకు రసంలాగా ఫీల్ అవుతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! చూస్తుంటేనే తెలిసిపోతుంది. చెరుకు రసం ఎలా ఉంటుందో అలానే ఉందనమాట. టేస్ట్‌లో కూడా ఏం డిఫరెంట్ ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.